వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన సహాయం వింటారు. మే ఐ కమ్ ఇన్? తలుపు సగం తెరిచిన బలమైన చెయ్యి. ఆ గొంతులో అభ్యర్థన కాదు వినిపించింది. గభాలున తన ఖరీదైన రివాల్వింగ్ కుర్చీలోంచి లేచి నిలబడి రండి రండి అన్నాడు రామ్జీ. తమకన్నా పవరో డబ్బో ఉన్నవాళ్లు వస్తే తప్ప ఇవ్వని ఆ స్వాగతం ఇతనికివ్వడంలో ఈరోజు రామ్జీలో తటపటాయింపు లేదు. ఆ ఆహ్వానంలో దయచేసి రండి అన్న ఆదరపూర్వకమైన మర్యాద ఉన్నది. మెత్తటి కార్పెట్ దాటుకుంటూ వచ్చాడతను. సిద్ధార్థ 30 ఏళ్ల వ్యక్తి, కొంచెం నలిగిన ప్యాంటు, బనీను. జీవితంలో పోరాటం తెలిసిన వ్యక్తిలో ఉండే కొరకంచు ఆవేశం అతనిలో కనబడ్డం లేదు. అతని కళ్ళలో మెరుపు తప్ప అలుపు లేదు. కారణం అతని సటిలిటీ. అతని మీద అతనికే అంతర్లీనమైన గౌరవం. తనను గురించి తనకు తెలిసిన వ్యక్తి తాలూకు నిశ్శబ్ద స్వప్నంలా ఉన్నాడతను. కూర్చోండి సిద్ధార్థ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఆత్రంగా అడిగాడు రామ్జీ. సిద్ధార్థ నవ్వాడు. నాకేదో చేయడం ద్వారా నువ్వు చాలా చేసుకుంటున్నావు అన్న అర్థం ధ్వనించింది రామ్జీకి ఆ నవ్వులో. ఉలిక్కి పడ్డాడు. రామ్జీ గారు, మీరు నాకేం చెయ్యొద్దు. ఇది నా ప్రాజెక్ట్. దీన్ని ఫిల్మ్గా మార్చడానికి మీ సహకారం కావాలి అన్నాడు సిద్ధార్థ. రామ్జీ లేచి గ్లాస్లో డ్రింక్ పోశాడు. సిద్ధార్థకి ఇచ్చాడు. కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. తెల్లటి ఆకాశాన్ని, దాన్ని ఒక శకలంగా మాత్రమే కనబడేటట్టు చేస్తున్న తన తండ్రి 10 అంతస్తుల కాంప్లెక్స్ని చూశాడు. అందులో ఒక బ్లాక్లో సగం ఖరీదు కూడా చెయ్యదు సిద్ధార్థకు కావలసిన సహకారం. కానీ తనలాంటి వ్యాపారస్తుడు, తండ్రి తర్ఫీదు పూర్తిగా పొందిన పక్కా బిజినెస్ మ్యాన్ ఇది చెయ్యడు. కారణం, ప్లాట్ మీద పెట్టిన డబ్బు పిల్లలు పెడుతుంది, సెక్యూరిటీ ఉంది. సెల్యులాయిడ్ మీద పెట్టిన డబ్బు నమ్మలేం. అందులో ఎంత మెసేజ్ ఉన్నా, ఎంత గొప్పగా తీసినా ఆలోచించడం చేతగాని వాళ్ళు, ఆలోచించేందుకు భయపడేవాళ్ళు, అర్థం కానివాళ్ళు దానికి బాగాలేదు అని ముద్ర వేస్తే అది చాలు. ఆ మిగిలిపోయిన ఫిలిం ముక్కలతో బాయిలర్లో నీళ్లు కూడా కాగవు. అదే అన్నాడు 3 నెలల క్రితం తండ్రి. వాడెవడో, వాడికి కలలు విజన్ ఉంటే సరిపోదురా, కమర్షియల్ కళ ఉండాలి, ఆలోచన రూపాయలుగా కనబడాలి. లేదనుకో ఆ పిచ్చి విధవని నమ్మితే మనకు మిగిలేది మట్టే. వాడి సబ్జెక్టు గొప్పగా ఉన్నది అనకు, అంతకన్నా గొప్ప సబ్జెక్టు డబ్బిచ్చి పండించగలను. విషయం చెప్పు. వీడి పేరు చెప్తే ఎవరు కొంటారు? వీడికి సర్కిలేది? లౌక్యం తెలిసిన పాపులర్ మనిషి పేరు వేసుకోమను, డైరెక్ట్ చేయించమను. అనవసరంగా ఎవడో స్నేహితుడు చెప్పాడని కమిట్ అయిపోకు. అర్థమైందా? ఇది 3 నెలల క్రితం తండ్రి ఇచ్చిన వార్నింగ్. అందులో ప్రతి అక్షరంలోనూ పచ్చి నిజం ఉన్నదని నమ్మాడు రామ్జీ. అందుకే చాలా స్పార్కున్న కుర్రాడ్రా, సహాయం చేయగలవేమో చూడు అని ఒక స్నేహితుడు సిద్ధార్థ గురించి చెప్పినప్పుడు తండ్రి వద్దు అనగానే సారీ ఫ్రెండ్ అని అనేయగలిగాడు. ఆ విషయం పూర్తిగా మర్చిపోయాడు. కానీ ఇప్పుడు అతన్ని రమ్మనమని తానే కబురు పంపించాడు. కారణం, ఈ 90 రోజుల్లో చాలా చాలా జరిగింది. భోగి పండుగ రోజున రామ్జీ చెల్లెలు జ్యోత్స్న అత్తవారింటి నుంచి పుట్టింటికొచ్చింది. అది శుభసూచకమే. కానీ మళ్ళీ వెళ్ళను అంది. ఆ పిల్లను పరీక్షగా చూస్తే తమ బాబాయి కూతురుకున్నట్టు ఒంటి మీద పంటిగాట్లు, సిగరెట్టు వాతలు లేవు, బెల్టు దెబ్బలు లేవు, ఉపికి వచ్చే ఏడుపు లేదు. చేతికి ఉండే రవ్వల గాజు, ఖరీదైన బిన్నీ సిల్క్ చీర, బ్యూటీ పార్లర్ తయారు చేసిన సౌందర్యం చెక్కు చెదరలేదు.
డబ్బున్న ఇంటి బంగారు చిలక మరో బంగారు పంజరంలోకే పంపారు మరి. నేను వెళ్ళను, అక్కడ ఏదో లేదన్నయ్య, ఇది ఇది అని చెప్పడం నాకు రావడం లేదు అని బోరున ఏడ్చినప్పుడు ఇంట్లో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆడపడుచు అలా ఇక్కడే ఉండిపోతాను అనడం ఆవిడ అధికార దర్పానికి ఒక ఎదిరింపు అనిపించింది. తండ్రి తాలూకు నియంత సామ్రాజ్యంలో అనారోగ్యంతో, పక్షవాతంతో, గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్తో, భయంలోనూ బాధలోనూ బతికిన తల్లి కూతురి ఆక్రోశం అర్థమైనా బయటికి చెప్పదు. కారణం తన మాట చెల్లదు కాబట్టి. జ్యోత్స్న మామగారి బిజినెస్లో ఆమె తండ్రి పార్ట్నర్. అంత మంచి బిజినెస్ రిలేషన్షిప్ని కేవలం కూతురు అర్థం లేని బాధకు విలువనిచ్చి పోగొట్టుకోడు తండ్రి. అందుకే సర్దుకుపోవాలమ్మా, ఆడదానివి కదా అని ఓదార్పుగా అన్నాడు. నా వల్ల కాదు నాన్న, ఆ మానసిక హింస, ఆ అమర్యాదలు. ఏదో మాట్లాడబోయింది దురుసుగా జ్యోత్స్న. బరబరా ఏసీ రూంలోకి లాక్కుని వెళ్ళాడు. నీకటువంటి మంచి సంబంధం తేవడానికి నా పెట్టుబడి ఎంతో తెలుసా? వాళ్ల బిజినెస్లు, షేర్లు, నగలు, సారే, పెళ్లి ఖర్చు అంతా కలిపి 75 లక్షలు. నువ్వేమన్నా సాహసం చేస్తే వచ్చే నష్టమెంతో తెలుసా? కొన్ని కోట్లు. ఎర్ర ఏగాని సంపాదించడం చేత కాని ఆడదానివి నీకేం తెలుసే డబ్బు విలువ? నోరు మూసుకుని పడుండు. ఆ మాటలనేటప్పుడు అతనిలో తండ్రి కనబడలేదు, వ్యాపారవేత్త కనపడ్డాడు. తన పెళ్ళి ఖరీదైన అగ్రిమెంట్, తనకు దాన్ని చించేసే అధికారం లేదు. మర్నాడు బొట్టు పెట్టి, పసుపు రాసి, తాంబూలమిచ్చి, ఖరీదైన చీర పెట్టి రామ్జీ భార్య చూసిన చూపులో, వెళ్ళిరా, ఎప్పుడొచ్చినా వెళ్ళిపోవాలి, అప్పుడే మళ్ళీ రాగలవు అన్న అర్థం ధ్వనించింది. తిరిగి వెళ్ళిపో అన్న ఆ బంతి పువ్వులు కట్టిన పెద్ద ముగ్గుల గడప పంపించి వేసింది ఆ ఇంటి ఆడబడుచుని పండగ పూట. వెళ్ళిపోయింది జ్యోత్స్న కన్నీళ్లు తుడుచుకుంటూ. ఆ మర్నాడు రామ్జీ ఆఫీస్కి వచ్చింది జ్యోత్స్న. అన్నయ్య, నాకు బతకాలని లేదు అని భోరున ఏడ్చింది. ఆమె దిగి వచ్చిన హోండా కారు, ఆమె అలంకరణ, ఏసీ రూంలో ఆ నీలి జిలుగుల మధ్య అర్థం లేని ప్రవచనంలా ఉన్నాయి ఆమె మాటలు. చూడమ్మా, చాలామంది గంజిలో ఉప్పు లేక ఏడుస్తుంటే నీలాంటి వాళ్ళు పాయసంలో ఏలకులు ఎక్కువయ్యాయని ఏడుస్తున్నారు. ఆలోచించుకో. పనిలేక డబ్బున్న కష్టాలు ఊహించుకోకు, అడ్జస్ట్ అవ్వాలమ్మా అని మెత్తటి మాటలతో ఓదార్చాడు. జోక్స్ చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. 5 స్టార్ హోటల్ నుంచి లంచ్ తెప్పించుకుని అక్కడే తిన్నారు ఇద్దరు. హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. మనిషిలో తమాషా అదే. వినపడని దుఃఖం ఎదుటివాళ్లకు అర్థం కానప్పుడు చెప్పడం మానేస్తాం. మానసిక ప్రళయాలకు, అంతరంగిక మహావిప్లవానికి అక్కడే నాంది ఏర్పడుతుంది. తన బాధ, తన గుండెల్ని కాల్చివేస్తున్న బాధ చెప్పడం ప్రారంభించగానే, వినడం నుంచి ఎదుటి మనసు తప్పించుకోగానే ఆ తలపు అర్థమయ్యేటట్టు చెప్పాలనే చైతన్య ద్వారం మూసుకుపోతుంది. ఆ పైన అంతా నాటకమే. ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఏ అనుభవమూ మనసు దాకా వెళ్ళదు, మెదడు రికార్డ్ చెయ్యదు. అన్ని ఆనందాలు, దుఃఖాలు, జోకులు, మీటింగులు, పార్టీలు అన్నీ ఉపరితలం మీద స్పర్శే. ఏదీ గుండె తడిని స్పృశించదు. అదే జరిగింది జ్యోత్స్న విషయంలో. ఎప్పుడైతే తన బలగం, తన వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరూ వాళ్లకు నచ్చే విధంగా తాను కనబడినంతసేపు తనను ఉద్ధరించినట్టు మాట్లాడతారు, కానీ తనకు నిజంగా దుఃఖము, బాధ అవసరం ఉన్నప్పుడు వీళ్ళెవ్వరూ వీళ్ల సేఫ్టీ సెల్స్ నుంచి బయటకొచ్చి రక్షించరుగాక రక్షించరు. తానుగా ఎవ్వరికీ అక్కర్లేదు. శాడిజం షాండ్లియర్గా, స్వార్థం కార్పెట్గా బతకాలి అని అర్థమవ్వగానే ఈ అక్కర్లేని తనం ఆమెలో కచ్చా ఆవేశాలను నిద్రలేపాయి. ఆమె మానసికంగా చచ్చిపోవడం ప్రారంభించింది. ఆ మృత్యువు నీడ ఎవరికీ అర్థం కాదు, ఏ స్కానింగ్కు దొరకదు. కాబట్టి మెల్లిగా డ్రింక్స్, డ్రగ్స్,
వీటి నీడలు ఆమె మీద పరుచుకుంటున్నాయి. ఒకరోజు భర్త గదిలో మరొక ఆడదాన్ని, అవకాశాలకు అమ్ముడుపోయే ఆడదాన్ని చూసినప్పుడు, అదంటే నాకు అసహ్యం, దాన్ని రానివ్వకో అని పెద్దగా రంకెలు వేస్తూ కారిడార్లో మొగుడుతో పోట్లాటకు దిగింది జ్యోత్స్న ఒక తెల్లవారుజామున. అతను, ఆమె భర్త, ఆమెను కొట్టలేదు, తిట్టలేదు. అది ఎవరు అన్నది కాదు సమస్య. ఆ అమ్మాయి నాకు కావాలి అంతే. దానికేం కావాలో నేనిచ్చి కొనుక్కోగలను, స్పష్టంగా గట్టిగా చెప్పాడు. అంటే అంటే నేను నేను ఆవేశంగా మీదికి వెళ్ళి అరుస్తోంది జ్యోత్స్న. అక్కర్లేదు. అతను స్పష్టం చెయ్యలేదు, కానీ పడి ఉండు, అది పద్ధతి అని అర్థవంతంగా చూస్తూ మెట్లు దిగాడు. అతని వెనకే వంకర నవ్వుతో విజయ గర్వంతో చూసి వెళ్తున్న ఆ ఆడది, ఆమెకు వెండి గ్లాసులో మంచినీళ్ళిస్తున్న అత్తగారు, హోండా కారు తలుపు తీస్తున్న డ్రైవరు. ఉడుకుపోతనంతో నిస్సహాయంగా అక్కడ స్తంభానికి తలకాయ వేసి కొట్టుకుంటోంది జ్యోత్స్న. జుట్టు విరబోసుకుని బోరున ఏడుస్తున్న ఆమెను ఏవో చూపులు అంతఃతమస్సును చీల్చి స్పర్శిస్తున్నాయి నీరెండలా. గభాల్న చూసింది. పక్క కాంపౌండ్లో చేతులు కట్టుకుని నిలబడి సూటిగా చూస్తున్నాడతను. అతని చూపుల్లో ఓదార్పు, ఇంత పిచ్చిపిల్లవేమిటి అన్న మందలింపు. అభిమానంతో గబాలున గదిలోకి పారిపోయింది. అప్పటికి ఎవరా వ్యక్తి అని ఆరా తీసింది. తన ఇంటి ఫర్నిచర్ ఖరీదు చెయ్యని ఆ మనిషి, ఏవో కలలు కనే కథకుడు, ఏదో చేసేయాలన్న ఆదర్శాల అర్భకుడు, ఎవరో లక్ష్య పెట్టని 3 నెలలు అద్దె కట్టలేని పక్కింటి అవుట్ హౌస్లో ఉండే అమాయకుడు. అతని పేరు సిద్ధార్థ. మరి ఏమిటిచ్చింది ఆ ధైర్యం? ఎలా చూశాడు తనని? ఎంత నిబ్బరం అతనిలో! ఏమిటిస్తుంది మనిషికి ఆ శక్తి? కేవలం కుతూహలంతో అతన్ని పలకరించింది. తన దుఃఖం చెప్పి సానుభూతిని, తద్వారా అతని అభిమానాన్ని పొందాలని అనుకుంది. వ్యాపారస్తుడి కూతురు ఆమె. కానీ ఆమె స్నేహం తప్ప మిగతా అన్నీ అతను సున్నితంగా తృణీకరించాడు. అది ఆమెను మరింత ఆశ్చర్యపరిచింది. అతను ఆమెకు తెలియని, అర్థం కాని చాలా విషయాలు చెప్పేవాడు. కానీ ఆమె సంభాషణ ఎప్పుడూ తిరిగి తన బాధల దగ్గరే ఆగేది. అతను సహనంగా వినేవాడు. సాటి ఆడది కదా మా అత్తగారు, అంత ఘోరంగా నవ్వాడతను. ఆవిడ్ని ఆమె భర్త, కొడుకు గౌరవిస్తారా? నో, ఆవిడంటే పైసా విలువలేదు. మా మామగారు చెయ్యెత్తుతారు కూడా. కానీ నేను మాత్రం ఆవిడ మాట జవదాటకూడదని శాసిస్తారు. ఆవిడ నా మీద రెచ్చిపోతుంది ఆవేశంగా అంది జ్యోత్స్న. పుట్టు బానిసకు ఇంకొక కట్టు బానిసను తెచ్చిస్తే ఆవిడ దానత్వం ఆవిడ మరిచిపోయి తన అధికారం చెల్లుబడి అయిపోతోందనుకునే ఈ మాయ చాలా గొప్పగా వివాహ వ్యవస్థను ఆవరించింది. ఆలోచించండి, ఆవిడ స్వతహాగా అంత చెడ్డవారై ఉండరు. విన్నది జ్యోత్స్న. పరిశీలించడం ప్రారంభించింది. ఏ అభద్రతాభావం ఈ మనుషుల్ని తన మనస్సుకు విరుద్ధమైన పనులు చేసే బానిసలుగా, ఆ తర్వాత నియంతలుగా మారుస్తుంది? సంఘంలో చాలా గొప్ప ఫ్యామిలీలుగా గౌరవించే బోలెడి ఇళ్ళు ఓటిగూళ్ళని, అందులో సుఖం నటిస్తున్న కుంటి చిలకల్ని గమనించింది. అతనితో చర్చించింది. అవమానించేవారు అవమానించబడేవారే. చిన్నప్పుడు బెల్టు దెబ్బలు తిన్న కొడుకు ఆ తర్వాత శాడిస్టిక్ తండ్రి అవుతాడు. దరిద్రాన్ని, హింసను అనుభవించిన వ్యక్తి తనకు డబ్బు రాగానే ఆ రెండింటితో బలహీనుణ్ణి బానిసను చేస్తాడు. ఈ మానసిక స్థితిలో బంధాలు, ప్రేమలు, బంధుత్వాలు అన్నీ ఓటి మాటలే. సంస్కారవంతుడే ఈ స్థితిని జయిస్తాడు. ఇలా ఆలోచించండి, మీకు చాలా అర్థమవుతాయి చెప్పాడతను.
చాలా మారింది జ్యోత్స్న. చాలా చదివింది. ఇప్పుడు జ్యోత్స్న ప్రేమించగలుగుతోంది, జాలి పడగలుగుతోంది. 15 రోజులు మంచం మీద ఉన్న అత్తగారికి చాలా సేవ చెయ్యగలిగింది జ్యోత్స్న. ఆమె బాధకు కన్నీరు కారుస్తున్న జ్యోత్స్నను గుండెలకు హత్తుకుని, రవ్వల నగలు కొనిపెడుతూనే నీచంగా చూస్తారమ్మా మనని, ఎక్కడికైనా వెళ్ళిపో అని భోరుమంది అత్తగారు. ఆశ్చర్యపోయింది జ్యోత్స్న. తన చుట్టూ, తనలో ఇంతవరకు ఎంత అజ్ఞానం! ఏమర్థమయ్యారు వీళ్లంతా? తల్లి మరింత అనారోగ్యంతో బాధపడుతోందని తన స్నేహితురాలైన డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. నీకు తెలుసా జ్యోత్స్న, ఆడదాని ఇమోషన్స్, అణిచిపెట్టుకున్న ఆవేశాలు, దుఃఖాలు హార్మోన్స్ మీద, యూట్రస్ మీద పనిచేస్తాయి. మీ అమ్మగారి ప్రాబ్లం అదే. ఇంక మీదటైనా ఆవిడెలా ప్రవర్తించాలో, ఎంతవరకు మాట్లాడాలో మీ ఇంట్లో వాళ్ళు శాసించడం మానేయండి. ఆవిడికేది ఇష్టమో, ఏం చేయదలుచుకుందో తెలుసుకోండి సలహా ఇచ్చింది డాక్టర్. ఆలోచిస్తూ తల ఊపింది జ్యోత్స్న. ఆ విషయం తండ్రితో, వదినతో చర్చించబోయింది. అంటే దానికి టెన్నిస్ అంటే ఇష్టం, నలుగురితో పోచుకోలు కబుర్లు చెప్పడం ఇష్టం, వాళ్ళ పుట్టింటి వాళ్ళంటే ఇష్టం, చూడీదారులు ఇష్టం, ఇలా దాని ఇష్టం వచ్చినట్టు చేయమంటావా? నాన్సెన్స్. రోగం వస్తే ఎంత ఖరీదైన మందులైనా ఇప్పిస్తాను, కావాలంటే హాస్పిటలే కొంటాను. ఎందుకని? మిస్సెస్ సో అండ్ సో కాబట్టి. అంతే. ఇలా తప్ప బతకలేను అంటే చచ్చిపోయాక పాలరాతి సమాధి కట్టిస్తాను. ఇంత క్రూరంగా మాట్లాడుతున్నానని అనుకోకు. ఇలా చెప్తే గానీ అర్థం కాదు. మర్నాడు ఓ రెస్టారెంట్లో ఎప్పట్లాగానే తన బాధలను ఏకరువు పెట్టుకుంటూ సంభాషిస్తోంది జ్యోత్స్న సిద్ధార్థతో. కానీ ఎప్పుడూ లేనంత అసహనంగా ఉంది తన మనస్సు. కారణం, తన తల్లికి ఏది కావాలో, ఏది జబ్బో, తండ్రి తన హోదాకి, దర్పానికి ఇచ్చే ప్రాముఖ్యాన్ని కుటుంబ బంధాలకి ఇవ్వకపోవడం వంటి ఎన్నో విషయాలు ఆమెలో వివేకాన్ని నిద్రలేపుతున్నాయి, మనసును అదుపు తప్పేలా చేస్తున్నాయి, తీవ్రమైన అసహనానికి గురిచేస్తున్నాయి. వీటిని మించిన కచ్చ, ఆవేశం ఆ బజారు ఆడది తన భర్త పంచన చేరడం, తన ఇంటికి రావడం. రెస్టారెంట్లో సిద్ధార్థ జ్యోత్స్నను గమనిస్తూనే ఉన్నాడు. ఆమె మెడలో డైమండ్స్ చెక్కిన మంగళసూత్రాలు ధగధగా మెరిసిపోతుండడం అతని దృష్టిని దాటిపోలేదు. ఛఛ, డబ్బు కమ్ముడుపోయేదాంతో నా భర్త అలా అంటూ హిస్టరికల్గా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చిందో లేదో. మీరు మాత్రం అన్నాడు సిద్ధార్థ. అంతే. ఆ ప్రశ్న ఠపీమని ఆపేసింది. ఆమెలో రాక్షసి నిద్రలేచింది. ఫట్మని గ్లాస్ కింద పారేసి నానా తిట్లు తిట్టి, కప్పు కాఫీ కూడా గతిలేని వాడివి నన్ను ఇన్సల్ట్ చేస్తావా? నీ లెవెల్ ఎంత, నువ్వెంత అని బిల్లు డబ్బు విసిరికొట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2 రోజులు బోలెడంత పశ్చాత్తాపపడి క్షమించమంది. తన ప్రవర్తనకు సంజాయిషీ ఇవ్వబోయింది. ఆమె లోపలి మనిషిని అబ్జర్వ్ చేస్తున్న అతనిలో రచయిత అవేవీ చూపించుకోలేదు. దరిద్రం కన్నా బాధించేవి చాలా ఉన్నాయని నాకు తెలుసు. అవేవో మీరు తెలుసుకోండి. ప్రపంచం మీద బాంబులు వేసేవాళ్ళు, మనుషుల మీద యాసిడ్ పోసేవాళ్ళు, కోడళ్లను సజీవ దహనం చేసేవాళ్ళు, యుద్ధాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా ఆర్థిక దరిద్రంతో అవి చెయ్యరు. అవునా? ఆలోచించండి. వాళ్ళ దరిద్రం మరేదో. నా లేమిని కించపరిస్తే మీకు కలిగిన ఆనందం నిజమైనదేనా? మీ గురించి మీరు నిజం ఆలోచిస్తే నేనెందుకు ఆ మాట మిమ్మల్ని అన్నానో అర్థమవుతుంది. చాలా బ్యాలెన్స్డ్గా చెప్పాడు సిద్ధార్థ. వీళ్ల స్నేహం తెలిసిన భర్త, వాడితో కావాలంటే సంబంధం పెట్టుకో, కానీ రొంపిలో దిగకు, నీకు నాకు కూడా మంచిది కాదు అని చక్కటి ఉచిత సలహా ఇచ్చాడు. అవాక్కైపోయింది జ్యోత్స్న.
తాను అమ్ముడుపోయానని అతను ఎందుకన్నాడో అర్థమైంది. ఏం పెట్టి వీళ్లంతా తనని కొన్నారు అని ఆలోచించింది. సాంఘిక భద్రత, పవిత్రత, రక్షణ తన ఆలోచనలతో సహా అమ్ముడుపోయినా ఇవేవీ దొరకవు. దొరికినట్టే ఉంటాయి. ఇది పైకప్పులేని అద్దాల మేడ. తన ప్రతిచర్య ప్రపంచానికి కావాలి, కానీ తనకు ప్రైవసీ ఉండదు. నాకు చాలా చాలా అర్థమవుతోంది. ఏం చేయాలిప్పుడు అడిగింది సిద్ధార్థను. మీరు ఆలోచించడం నేర్చుకున్నారు. అది గొప్ప పరిణామం. ఎవరూ ఎవరి సమస్యలకు పరిష్కారం ఇవ్వకూడదు. ఇది మీ జీవితం. అనుభవం మీది, నిర్ణయం కూడా మీదే. డ్రింక్స్, డ్రగ్స్ ఎస్కేపిజంనిస్తాయి. దానివల్ల మీ ఇన్సెక్యూరిటీ తగ్గదు. మీకేది ముఖ్యం, మీకేది సుఖమో మీకు అర్థం అవ్వాలి, స్పష్టంగా చెప్పాడతను. తలెత్తి చూసింది. హక్కులు తీసుకొని ఆ స్నేహానికి మనసుతోనే అభివందనం చెప్పింది. ఆమె కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన మెరుపు. తన తల్లిలా ఖరీదైన అనారోగ్యంగా తాను తయారవలేదు. ఇలా ఉంటే అదే జరగబోయేది. తన డాక్టర్ ఫ్రెండును బ్రతిమాలింది. జ్యోత్స్నకు ఇంక పిల్లలు పుట్టరు కాబట్టి ఆమె భర్త మరొక వివాహం చేసుకోవచ్చు అని సర్టిఫికెట్ సృష్టించి, తండ్రికి ఆర్థికంగా నష్టం లేకుండా, మామగారికి భర్తకు పరువు మర్యాదల బాధ లేకుండా, బోలెడంత సానుభూతితో, మంచితనంతో ఆ వలయం నుంచి బయటపడింది జ్యోత్స్న. ఇంత నాటకం అవసరమా? నేను మీతో బతకలేనని నిజం చెప్పొచ్చు కదా అడిగింది స్నేహితురాలు. చెప్తే నన్ను చంపేస్తారు. ఆ పని మా నాన్నే చెయ్యొచ్చు కూడా. వీళ్ళ కన్వీనియంట్ అవసరాల ప్రేమ అంత పని చేయడానికి వెనకాడదు. నేనుగా కొద్ది రోజులు బతకాలనుకుంటున్నాను స్పష్టంగా చెప్పింది స్నేహితురాలికి జ్యోత్స్న. తాను ఒకప్పుడు డొనేషన్ పంపిన సిమ్లా స్కూల్లో టీచర్గా చేరింది. ఈ జనం అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్ అన్న కార్డ్ సిద్ధార్థ ముంగిట్లో ఆమె వెళ్ళిపోయిన తరువాత. జ్యోత్స్న చంపబడలేదు, చచ్చిపోలేదు, వేటాడబడలేదు, పారిపోలేదు. ఇవేవీ జరగకుండా బ్రతికిపోయింది. ఆమె ఉత్తరం ఆ విషయం చెప్పింది రామ్జీకి. ఇందులో ఏది జరిగినా మన కుటుంబాలకు ఒకటే. నా ఫోటోకి దండ వేసి అన్నదానాలు చేసి నా సమస్యను, జ్ఞాపకాన్ని సమాధి చేసి ఉండేవారు. కానీ బతికిపోయాను. ఇది నువ్వన్నా గుర్తించన్నా. ఆ ఉత్తరం నిండా తృప్తి, గొప్ప ఆలోచన. రామ్జీ కదిలిపోయాడు. ఇంత డబ్బు, ఇంత హోదా, ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించి అడ్డం వచ్చిన వాణ్ణి వేటాడో కొనేసో సక్సెస్ను వరించే అలవాటైన తామందరూ చెయ్యలేనిదేదో మనిషిగా బతకనివ్వడం జరిగిందది. ఇది ఎవరి వల్ల జరిగిందో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని కదిలిపోయాడు రామ్జీ. ప్రతి క్షణం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ జరుపుతున్న ఆ వ్యక్తి సిద్ధార్థ. తామందరూ చెయ్యలేనిదేదో అతను చేశాడు. తండ్రికి అర్థం కాదు. అందుకే తన పర్సనల్ ష్యూరిటీతో అతనిని నిలబెట్టాలనుకున్నాడు. అందుకే సిద్ధార్థను పిలిపించాడు. స్క్రీన్ ప్లే చెప్పాడు సిద్ధార్థ. అది జ్యోత్స్న లాంటి చాలామంది కథ. ఎవరికీ అర్థం కాని కథ. స్తబ్దత, హృదయం లేనితనం, బతికినా చచ్చినా ఒకటిగా చూసే ఈ వ్యవస్థ ఏ కసాయి కత్తి ఎంత అందంగా తెలియకుండా జళిపిస్తూ బెదిరిస్తుందో చెప్పాడతను అర్థమయ్యేటట్టుగా తన కథనంలో. దాని పరిణామం సంఘం మీద, పిల్లల మీద ఎంత ఘోరంగా ఉంటుందో,
ఇటువంటి కొనుగోలు మనస్తత్వం నుంచి ఉద్భవించిన సంతతి మానసిక గతేమిటో చెప్పాడు. తామెవరికీ అర్థం కానిది ఇతనికి ఎలా అర్థమైంది? జ్ఞాననేత్రం అంటే ఇదేనా? డైమెన్షనల్ షిఫ్ట్లో అర్థమవడమా? తాను ఫైనాన్స్ చేస్తున్నానని చెప్పకుండా, అది సిద్ధార్థ కథ అని చెప్పకుండా భార్యకు తండ్రికి ఈ కథ వినిపించాడు. తల్లి వీల్చైర్లో కూర్చుని విన్నది. చాలా చాలా బాగుంది ఈ కథ, కానీ ఆ పిల్ల చచ్చిపోతే గొప్పగా ఉంటుంది, ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నాడు తండ్రి. అవును రామ్జీ, గొప్ప సింపతి వస్తుంది అంది భార్య. వద్దు వద్దు, బతకని ముద్ద మాటలతో అరిచింది తల్లి. చప్, నోర్మోయ్ అరిచాడు తండ్రి. ఇంత చెప్పినా వీళ్ళెవ్వరికీ అర్థం కాలేదా? కాదా? పతితుల్ని, దీనులని, ఆర్తులని, దుఃఖితుల్ని గుండెలకు హత్తుకుంటున్న మదర్ థెరెసాను చూసి, మదర్, వీళ్ళంతా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్లలోనే కాదు, మాలోనూ ఉన్నారు, మాకు, మా వర్గానికి కూడా మీరు కావాలి అని ప్రార్థించిన అమెరికా ప్రెసిడెంట్ అర్థమయ్యాడు రామ్జీకి. ఆ క్షణంలో కాపాడేవాడు ఎలా ఆలోచిస్తాడో సిద్ధార్థను చూస్తే అర్థమైంది. మర్నాడు నిశ్శబ్దంగా చెక్ సైన్ చేసి సిద్ధార్థకు అందించాడు. మీ సహాయానికి థ్యాంక్స్ అన్నాడు సిద్ధార్థ మనస్ఫూర్తిగా. సహాయమా? ఎవరు? ఎవరికి? రామ్జీ గొంతు పూడుకుపోయింది. మా కోసం ఆలోచించి పెడుతున్న మీ సహాయం. ఈ సహాయానికి ఏం చేసి రుణం తీర్చుకోగలం అన్నాడు. రామ్జీ గారు, జీవితం సినిమా కాదు ఎడిట్ చేయడానికి. ముఖ్యంగా భావావేశాన్ని ఎడిట్ చేయలేం. దుఃఖాన్ని, కోపాన్ని, ఇష్టాన్ని చెప్పలేని జీవితం ప్రేమను, ఆనందాన్ని కూడా చెప్పలేదు, రియాక్షన్ ఇవ్వలేదు. ఉంటే అన్ని భావాలు ఉంటాయి, పోతే అన్నీ పోతాయి. ఇలా అన్నీ పోగొట్టుకుని కావలసిన ఎమోషన్ మాత్రం నటిస్తూ ఉంటే మనిషి బతుకుతూ చస్తాడు. ఈ అయోమయాన్ని గుర్తించి బయటపడ్డం అందరికీ అవసరమే. సెలవు. నమస్కరించి వెళ్ళిపోయాడు గంభీరంగా సిద్ధార్థ. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన సహాయం విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.